హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి మలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా చందమామ బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. పిల్లల స్కూల్ నుంచి రాగానే ఇవి చేసి పెడితే కనుక వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే మూన్ షేప్లో ఉన్నాయి కాబట్టి వీటిని మూన్ బిస్కెట్స్ అని కూడా అంటారు. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అలాగే చేయడం కూడా చాలా ఈజీ, ఇంకా హెల్దీ కూడా. ఎందుకంటే ఇందులో మనం మైదా వాడకుండా గోధుమ పిండితో చేస్తున్నాము. మరి చేయడం ఈజీ అని చెప్పాను కదా, ఎలా చేయాలో చూసే ముందు ఒక్కసారి వీడియోకి లైక్ చేసేయండి. సో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇందులోకి 2 కప్పుల వరకు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న కప్తో 2 కప్స్ వేసుకుంటున్నాను కదా, అంటే సుమారుగా 1/2 కిలో ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి ఒక 1/2 కప్పు షుగర్ పౌడర్ వేసుకుంటున్నాను. స్వీట్ సరిపోతుంది, ఇంకొంచెం కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా వేసుకుని ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటే మంచిగా స్మెల్ వచ్చి బాగుంటుంది. సో ఇవన్నీ వేసుకుని ముందుగా మొత్తం అన్ని కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ గోధుమ పిండికి బదులుగా కావాలంటే మైదా పిండి కూడా వాడుకోవచ్చు. అన్నీ కూడా బాగా కలిసిన తర్వాత 1/2 కప్ వచ్చేసి ఇక్కడ గీ వేసుకుంటున్నాను. గీ ఏంటంటే కరిగించకుండా నేను అలా ముద్దలాగే వేస్తున్నాను అనమాట. సో అలా వేసుకొని ఒకసారి స్పూన్తో అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి బాగా. ఇక్కడ మనం వేసుకున్న నెయ్యి అంతా కూడా పిండి అంతా కూడా బాగా మిక్స్ అవుతుందండి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి స్పూన్తో మొత్తం ప్రాపర్గా కలవదు కాబట్టి చేతితో మనం వేళ్ళతో ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే పిండి మొత్తానికి కూడా గీ అనేది బాగా పడుతుంది. మనకి ఇలా కొంచెం పట్టుకొని చూస్తే ముద్దలాగా వస్తే సరిపోతుంది అనమాట. అయితే ఇక్కడ ఇంకొంచెం పొడి పొడిగా మనకి గట్టిగా ముద్దలా అవ్వట్లేదు కదా, అప్పుడు ఏంటంటే ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. మనకు ఒక టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత కూడా మనకి ఇలానే పొడి పొడిగా ఉంటే కనుక మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ కానీ లేదంటే టీ స్పూన్ కానీ మన అవసరాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇందులో ఎటువంటి వాటర్ కానీ లేదంటే పాలు కానీ ఏమి వేయక్కర్లేదు, ఓన్లీ గీతోనే చేసుకుంటే చాలా బాగుంటాయి. సో అంతా కలుపుకునే విధంగా ముద్దలాగా చేసుకోవాలన్నమాట. చూసారు కదా, చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే మనం వేసుకున్న గీ అంతా కూడా మనకి ఎంత బాగా బయటకు వస్తూ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ ముద్దను తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితో బాగా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత చపాతీ చేసుకున్న రోలర్ ఉంటుంది కదా, దాంతో కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలి. అయితే మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా ఉంటేనే బాగుంటుంది అనమాట ఈ బిస్కెట్స్కి. మనకి పైన కొంచెం క్రాక్స్ వస్తూ ఉన్నాయి కదా, అలా వస్తే కనుక చాలా బాగా బేక్ అవుతాయి. సో ఒకసారి చేతితో అంతా కూడా ఈవెన్గా సెట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని నెలవంక షేప్లో, చందమామ అంటే హాఫ్ మూన్ షేప్లో రావాలి కాబట్టి గ్లాస్ కొంచెం షార్ప్గా ఉంటుంది కదా అంచులు, అలాంటి గ్లాస్ ఒకటి తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మనం బిస్కెట్స్ని కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇలా చేసుకోవచ్చు, లేదంటే కనుక వీటిని రౌండ్గా షేప్ వచ్చేలా కట్ చేసుకోవచ్చు. అలాగే స్క్వేర్ మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే చందమామ బిస్కెట్స్కి ఇలా ఈ విధంగా షేప్లో చేసి పెడితే పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు కాబట్టి నేనైతే ఇలా కట్ చేస్తున్నాను. సో అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకుని ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసి ఉంచుకున్నాను. అందులోకి బిస్కెట్స్ అన్నీ కూడా పెట్టేసుకుని మిగతా ముద్ద ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ విధంగా ముద్దలాగా చేసుకుని మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ రిపీట్ చేసుకుని మనమైతే ఈ బిస్కెట్స్ని మళ్ళీ కట్ చేసుకోవాలి. మనకి లాస్ట్ వరకు అలానే చేసేసుకోవచ్చు అనమాట. అయితే ఇంకా లాస్ట్లో కొంచెం పిండి ఉండిపోతుంది కదా, అప్పుడు వాటిని మనం ఇలా చేసుకుని నైఫ్తో మనకి కట్ చేసేసుకున్నా కూడా సరిపోతుంది. లేదంటే కనుక చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని రౌండ్గా అద్దేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట. నేను ఇక్కడ ఇవి చేసుకునే టైంలోనే స్టవ్ పై అయితే ఒక దలసరిగా ఉండే ప్యాన్ పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకున్నాను. సో మనకి అది బాగా వేడిగా ఉంటుందండి, ఇలా చేపెట్టుకుంటే తెలుస్తుంది అనమాట. ముందుగానే ప్రీహీట్ చేసుకోవాలి, ఓవెన్ లేకుండా చేస్తున్నాము కాబట్టి. ఇందులోకి ఏదైనా స్టాండ్ కానీ లేదంటే ప్లేట్ కానీ రివర్స్ చేసి పెట్టేసుకుని మనం బిస్కెట్స్ పెట్టుకున్న ప్లేట్ని అందులోకి పెట్టేసుకుని మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ పాటు వీటిని బేక్ చేసుకోవాలి. ఈ బిస్కెట్స్ని బేకింగ్కి పెట్టిన తర్వాత మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి చూస్తే కనుక మళ్ళీ మనకు టైం ఎక్కువ పట్టేస్తుంది. నేనైతే ఇక్కడ 12 మినిట్స్కి చూసుకున్నానండి. అప్పటికైతే నాకు చేతికి తడిమే లేకుండా మనకి తెలిసిపోతుంది చేతితో పట్టుకుంటే. కొంచెం మెత్తగా ఉన్నట్టు ఉంటాయి కానీ ఆ టైంలోనే తీసేసుకోవాలి, లేదంటే ఇంకా ఎక్కువ మాడిపోయినట్టు కలర్ వచ్చేస్తాయి అన్నమాట. అందుకోసం బయటికి తీసేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఆ ప్లేట్లో ఉంచి తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకుంటే మనకి పూర్తిగా చల్లారిపోయేపాటికి క్రిస్పీగా తయారైపోతాయి. చూసారు కదా, అడుగున పైన కూడా ఎంత బాగా బేక్ అయిందో. ఇక్కడ ఒకటి బ్రేక్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి. మనకి తినేటప్పుడు క్రంచీగా ఉండి చాలా బాగుంటుంది అనమాట. ఇలాంటి స్నాక్స్ ఏంటంటే పిల్లలకి స్కూల్కి కూడా పెట్టి చక్కగా తినేస్తారు. సో మరి చూసారు కదా చందమామ బిస్కెట్స్ని ఎలా తయారు చేయాలనేది. మీరు ఎప్పుడు చేస్తున్నారనేది కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.
మరి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.